వీళ్ళేంది ఇంకా లేవలేరు? ఏ భవిక మను జల్దీ లేవండి లేవండి జల్దీ లేవండి, వాళ్ళ పండుగ మనం గుడికి వెళ్ళాలి, జల్దీ లేవండి. మేకప్ కిట్, ఇప్పుడు ఈ మేకప్ కిట్ తో నిన్ను సీతలాగా మారుస్తా. వావ్, సేమ్ సీతలాగా సూపర్ ఉన్నావు. అక్క భవిక మనకి రాముడు సీత గెటప్ వేస్తున్నక్క. లేలే ఇంక అవ్వలే, అవగానే పంపిస్తాక. అసలు రామం అంటే ఏంటి మామ? రాముని పుట్టినరోజు అంటే బర్త్డే కేక్ వస్తుందా మామ? ఎప్పుడు చూసినా కేక్ పిచ్చే తింగర్ మోహన్ దానికి. ఇప్పుడు మానవికి రాముడి గెటప్ వేయబోతున్నాం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. అక్కడ వెళ్ళి కూర్చోండి. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, మంచిగా చదువుకోండి. బైకా చదువుకో. ఓకే ఓకే చదువుకోండి. ఇది చదువుతుందా యాక్టింగ్ చేస్తుందా? అట్లా చూస్తుంది. సక్క చదివే. హే నింజా హటరీ. బైకా ఏమో చేస్తుంది. పిచ్చికిని లేచిందా? ఎందుకట్లా డోర్ ఓపెన్ క్లోజ్ చేస్తున్నావు? ఇదేందా ఇదే? అమ్మయ్యా, పనంతా అయిపోయింది. ఈ తింగర్ మొహం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఇదంతా? ఊపుతుండ సో పక్క జరుగు తింగరదానా. ఏమైందక్క, సాయంత్రం వస్తాను, ఇప్పటిదాకా రాలేదు. ఇంకా 2 డేసా? సరే అక్క, ఇంకా 2 డేస్ భరించాలా వీళ్ళని? పిల్లలు, ఇవాళ హనుమాన్ జయంతి. మీరు ఇక్కడే ఉండండి, నేను కొబ్బరికాయ తీసుకొని వస్తాను, సరేనా? ఇక్కడనే ఉండండి. మీ దగ్గర ఉన్న బంగారం నగలు ఇవ్వండి, లేదంటే చంపేస్తా. పిల్లలు ఇవ్వండి. అరిసినారనుకో చంపేస్తా. ఏం జరిగింది? ఒక దొంగతను వచ్చి మా నగలన్నీ తీసుకొని పారిపోయాడు. సరే పోతే పోనీలేండ్రా, మీకుదేం కాలే కదరా. దేవుడి దర్శనానికి వెళ్దాం పదండి. జై హనుమాన్, జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. పొద్దునంగా పోయింది కరెంటు, ఇప్పటిదాకా రాలే కదా. పిచ్చిలేస్తుంది. నీకు పిచ్చే కదా మామ? కరెంట్ వచ్చింది, కరెంట్ వచ్చింది, కరెంట్ వచ్చింది, కరెంట్. మామ ఐస్ క్రీమ్ చేద్దామా? ఐస్ క్రీమా? చేద్దామా నా ప్లీజ్? కానీ మనకి చేయనికి రాదు కదా, ఎట్లా? నువ్వు ఫోన్ నేను చెప్తా. హౌ టు డూ ఐస్ క్రీమ్ ఇన్ తెలుగు. అరే అరే వావ్ వావ్ వావ్. ఐస్ క్రీమ్ ని ఇలా తయారు చేయాలి. చలో స్టార్ట్ ప్రిపరేషన్. కలుపుతూనే ఉండు, కలుపు. వావ్ బాగుంది, ఫ్రిడ్జ్ లో పెడదాం. అరే ఎంతసేపు చూడాలి ఇంకా? అరే టైం అయితలేదు కదా ఇంకా. అవుతుంది అవుతుంది, ఆగండి ఆగండి. ఎంతసేపు ఇంకా చూడాలి? అయింది టైం అయింది. చలో చలో పిల్లలు, ఐస్ క్రీమ్ రెడీ. అరే మంచిగుంది ఐస్ క్రీమ్. మస్తుందన్న. నువ్వు దుకాణం పెట్టుకుంటే మస్తు నడుస్తుందన్న. అవును మామ, నువ్వు దుకాణం పెట్టుకుంటే నాకు డైలీ 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వాలి మామ. ఓకే ఓకే, మీరు కూడా ఇలా చేశారా? కామెంట్ లో చెప్పండి. మామది రేపు బర్త్డే ఉంది కదా, నైట్ 12 o'clock కి మామకి సర్ప్రైజ్ చేద్దామా? చేద్దాం. నింజా హటోరీ. ఏమైంది? ఏమైందిరా? హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. ఎప్పుడు ప్లాన్ చేసిర్రు ఇదంతా? సూపర్ సూపర్. మీకు కావాలా ఫ్రెండ్స్ కేక్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం ఉంది కదా కేక్, మేమైతే తినేస్తాం. మీకు పార్సల్ పంపిస్తా, ఓకేనా? మరి ఎక్కడికి పంపించాలా కామెంట్ లో చెప్పండి. 2 days లో వస్తాను ఈమె పోయింది, 3 days లో వస్తాను ఆయన పోయిండు, మధ్యలో నేనే.
ఏం చెప్తారు వీళ్ళు? ఏమైంది? ఏమైంది? ఎందుకు డాన్స్ చేస్తున్నారు అట్లా చెప్పండి. రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ మామ. సమ్మర్ హాలిడేసా? సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చినాయి. అక్క ఇంకెప్పుడు వస్తుందో ఏమో. వీళ్ళు బ్యాగులీనే పడేసిపోయారు. ఇక వీటితోనేం పని ఇప్పుడు? వీళ్ళు అప్పుడే పడుకున్నారే. నాకు నిద్ర వస్తలే. హాల్లోకి పోయి ఏదైనా సినిమా చూద్దాం. ఇప్పుడు ఏం సినిమా చూద్దాం? హారర్ సినిమా చూద్దాం. అరే ఇదేదో మంచిగా ఉన్నట్టుంది కదా సినిమా. ఉదయం వచ్చిండ్రు. ఇంత రాత్రి ఇప్పుడు సినిమా చూసుకుంటే పండుకోవడం బెస్ట్. అమ్మో దయం సినిమాలు చూసే బదులు పండుకోవడం బెస్ట్. ఏదో సౌండ్ వినిపించింది. కొన్ని నీళ్ళు తాగుదాం. ఏంటో సౌండ్ ఎక్కడి నుంచి వినిపించింది? అరే ఏమై ఉంటుంది? కొంపదీసి మా ఇంట్లోకి దయ్యం వచ్చింది అయింది. ఏం అర్థం కావట్లేదే. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? పడుకొని ఉన్నారు కదా. అరే ఎవరు కొడుతున్నారు? అరే ఎవరు కొడుతున్నారు అసలు నన్ను? కుక్కర్ని కొట్టినట్టు కొడుతున్నారు. మామా మామా మామ స్కూల్ కి టైం అవుతుంది, వెళ్ళాం పోదా. నేనే కదా నేను సమ్మర్ హాలిడేస్ అన్నారు ఇవాటి నుంచి. మళ్ళీ ఏముంది రెడీ వచ్చిర్రు పోలే. స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ గుర్తురాదు కానీ స్కూల్ లేనప్పుడు స్కూల్ బాగా గుర్తొస్తుంది. మీకు కూడా ఇలా జరిగిందా? కామెంట్ లో చెప్పండి. సమ్మర్ లో బీ లైక్ మామిడికాయలు, ఉప్పు, కారం తీయండి, కట్ చేయండి. చలో ఉప్పు కారం వేసేద్దాం, బాగా కలిపేసి తినేద్దాం. వావ్ సూపర్. నెక్స్ట్ పుచ్చకాయ అంటే వాటర్ మెలోన్ కట్ చేసేద్దామా. వావ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి తినేద్దామా? అరే మస్తు స్వీట్ ఉంది, మంచుకుంది కదా, మంచుకుంది. పెప్సీ ఇక తినేద్దామా? వావ్ చల్ల ఉంది. అరే మంచిగుంది కదా, వైకమన్న మస్తుంది కదా, చల్ల ఉంది. థమ్స్ అప్ తింగరదానా. సరే కానీ ఈ థమ్స్ అప్ నీ గ్లాస్ లో పోస్తా, నీ బాటిల్ తాగుతా సరేనా? నేనే బాటిల్ లా తాగుతా. అవు నీ సంగతి చెప్తా. నేను తాగుతా. నువ్వు గ్లాస్ అంతా లేవు నీకు నేను తాగుతా అంటే మీరిద్దరేంది? నేను తాగుతా. ఇద్దరు కాకుండా పోయింది కదా. అబ్బా ఏం ఎండ కొడుతుంది వాళ్ళ. అబ్బా గొంతు ఎండిపోయింది. చల్ల నీళ్ళు అవుదాం ఇంట్లోకి వెళ్ళి. అరే బాటిల్స్ కనబడట్లేవేంటి? అరే ఒక్క బాటిల్ కూడా పెట్టలేదు. బైకా ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్స్ నింపి పెట్టలేదా? నింపిన మామ, అయిపోయినాయి. అయిపోతే మళ్ళీ నింపొచ్చు కదా. నువ్వే నింపుకో మామ. తింగరదానా ఒక్క పని కూడా చేత కదా. అబ్బా ఈ వాటర్ నింపడం ఏదైతే ఉందో ఒక పెద్ద టాస్క్. అమ్మయ్యా మొత్తానికైతే నింపి పెట్టేసా. A few minutes later. అమ్మా వాటర్ బాటిల్స్ చల్లగా ఉంటాయి. ఒక్కడికి కనిపిస్తలేంది. ఏమైంది? ఏంటి తింగర్ ఇట్లా తాగుతుంది? బాటిల్ నింపమంటే చేత కాదు కానీ వాటర్ మొత్తం గుట్ట గుట్ట తాగుతుంది తింగర్ది. అబ్బో చల్లగా ఉన్నాయి మామ. గైస్ ఈ తింగర్ పిల్ల సిరీస్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.